మమ్మీ నాకు సన్నగా దోశ వేయడం నేర్పించు. ఇప్పుడు నేను చూపిస్తా, చూడు మంచిగా. ఓకే. ఇలా 1 డ్రాప్ 2 డ్రాప్సే వేసుకోవాలి ఆయిల్. ఆ ఆయిల్ని కూడా అసలు ఉండకుండా పెనం మీద మొత్తం ఇలా నీట్గా అనేసేయాలి. అనేసిన తర్వాత ఇలా నిండుగా తీసుకొని ఇలా ఇలా, అందుకే ఆయిల్ ఎక్కువ వేయకూడదు. ఆయిల్ ఎక్కువ వేస్తే ఉబ్బుతుంది మధ్యలో దోశ. ఇలా అన్నమాట. మమ్మీ చాలా సన్నగా ఉంది దోశ. రేపు చేసుకుంటావా నువ్వు? మళ్ళీ చేసుకుంటా. నాకు కూడా చేసి పెడతావా? పెడతా. నీకు దోశ ఎందుకు నేర్పాను అనుకుంటున్నావు? నాకు చేసి ఇవ్వడానికే. ఏ పనైనా దగ్గరుండి మనం నేర్పిస్తే పిల్లలకు చాలా ఈజీగా ఉంటుంది. పొద్దున బట్టలు మడత పెట్టడం నేర్పిన బట్టలు కూడా మొత్తం నువ్వే మడతేయాలి. పొద్దున బట్టలు మడత పెట్టింది తెలుసా? ఏవి పిండి ఆరేసే బట్టలు. ఇది నేనే మడతేసా. అవన్నీ కూడా నేనే మడత. ఇవన్నీ కూడా మడతేసి గట్టిగా ఆరేసింది చూడండి. ఎదుగో ఇవన్నీ షూట్ బట్టలు, తొక్కలో బట్టలు కాబట్టి దీంతో మడతేపిచ్చా. తొక్కలో బట్టలు, అర్థమైందా? అందుకే దాంతో మడతేయించా. షూట్ బట్టలన్నీ ఇవన్నీ పాత బట్టలు.